ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ చూపించబోయే ఐటమ్ ఎగ్ పెప్పర్ ఫ్రై విత్ కొబ్బరితో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. ఇది రైస్ లోకి చపాతీలో కాకుండా అలానే తినేస్తారు, అంత బాగుంటుంది. ఇది వండిన రోజు మా ఆయన అయితే నాకు కూడా ఇవ్వకుండా తినేస్తాడు, అంత ఇష్టం ఇదంటే. చాలా తక్కువ అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఎలా చేయాలో ఈ రెసిపీ మీకు చూపించబోతున్నా. అలానే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా ప్రాసెస్. ముందుగా బాయిల్ చేసుకున్న 6 eggs ని ఈ విధంగా హాఫ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక 40 grams ఎండి కొబ్బరి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని జార్ లో వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 8 నుంచి 10 వెల్లుల్లి, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ అనేది చేసుకోవాలి. మనం ఇక్కడే సాల్ట్ ఘాటు కావాలంటే చెక్ చేసుకోవాలి. కొద్దిగా అలా తీసుకొని టేస్ట్ చేయండి. మీకు ఏది తక్కువ ఉంటే అది వేసుకొని మళ్ళీ అలా మిక్సీ చేసుకోండి. నాకైతే కరెక్ట్ గా సరిపోయింది. తర్వాత పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఈ విధంగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ వేసి 2 to 3 minutes సిమ్ లోనే ఫ్రై చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయ్యాక కట్ చేసుకునే ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ కంతా మసాలాలు పట్టేలాగా చిన్నగా కలుపుకోవాలి. చూసారా, చూడడానికి ఎంత బాగుందో. చూడడానికి కాదు, తినడానికి ఇంకా బాగుంది. నేను ఆల్రెడీ అప్పుడే ఒకటి ఎగ్ పీస్ తినేసా. మళ్ళీ మా ఆయన వస్తే నాకు అస్సలు ఇవ్వరు, అందుకే తినేసానండి. ఇది డైట్ అండ్ జిమ్ చేసే వాళ్ళకు కూడా హెల్తీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ లవర్స్ ఛానల్ అండ్ లైక్ షేర్ కూడా చెయ్యండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.